సౌత్ కొరియాలోని ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఘోర ప్రమాదం జరిగింది. బ్యాంకాక్ నుంచి వస్తున్నటువంటి విమానం ల్యాండింగ్ సమయంలో రక్షణ గోడకు ఢీకొట్టుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 179 మంది మృతి చెందినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో 175 మంది ప్యాసింజర్స్తో పాటు 6 సిబ్బంది విమానంలో ఉన్నారు. ఇక ఈ ప్రమాదం ఘటనలో అక్కడికక్కడే 179 మంది మృతి చెందగా 2 సిబ్బంది మాత్రం బతికినట్లుగా తెలుస్తుంది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఇంకా ఒకసారి ప్రమాదానికి సంబంధించి చూసుకుంటే ల్యాండ్ గేర్ విఫలం అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ల్యాండింగ్ సమయంలో ల్యాండ్ గేర్ సంబంధించి అటు పక్షి ఢీకొనడంతో అటు ల్యాండ్ గేర్ కూడా పనిచేయలేదు. ఈ క్రమంలోనే 2 సార్లు పాటు గాల్లో చక్కెర కొట్టిన విమానం చివరికి ల్యాండింగ్ అవుతుండగా ఒక్కసారిగా అటు రక్షణ కూడా ఢీకొట్టింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగాయి. ఇక ఈ మంటల్లో సుమారు ఫ్లైట్లో ఉన్నటువంటి 179 మంది కూడా ఒక్కసారిగా అటు మృతి చెందిన పరిస్థితి ఉంది. మరో 2 మాత్రం ఈ సురక్షితంగా బయటపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ పక్షి ఢీకొనడంతోనే ల్యాండ్ గేర్ విఫలమైంది. ల్యాండ్ గేర్ పని చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి అటు అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని విధాలు అటు బ్లాక్ బాక్స్ కూడా విమానంలోని బ్లాక్ బాక్స్ను కూడా అటు అధికారులు శోధిస్తున్నారు. ఇక బ్లాక్ బాక్స్ ద్వారా వచ్చే సమాచారం ఆధారంగా ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఏది ఏమైనా ఈ ఘటనలో 179 మంది మృతి చెందడం అటు ప్రపంచం కూడా నివ్వెరమైన పరిస్థితి ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడం అటు అందరినీ కలిసివేస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ ప్రమాదం జరగడానికి కొన్ని సెకండ్ల ముందు ఫ్లైట్ గాల్లో చక్కెర కొడుతున్న వీడియో అటు నెట్టింట కూడా వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో అటు ఒక పక్షి అటు ఢీకొని కింద పడుతున్న దృశ్యాలు కూడా అటు నెట్టింట వైరల్గా మారాయి. ఆ పక్షి ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక విచారణలోనూ తేలింది. దీనికి సంబంధించి ఇవాళ మొత్తం ఆ ఎయిర్పోర్ట్లో ముయాన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లను కూడా అన్నిటిని రద్దు చేశారు. దీనికి తక్షణమే చేపట్టాల్సిన అన్ని సహాయక చర్యలను కూడా అధికారులు చేపట్టారు. అదే విధంగా ఫ్లైట్ సంబంధించిన ప్రమాదానికి సంబంధించి అధికారుల దర్యాప్తు కూడా మరోవైపు కొనసాగుతుంది. ఇంకా చూసుకుంటే మొత్తం ఫ్లైటులో అటు ఈ ఘటనకు పక్షే కారణమా, ల్యాండ్ గేర్ విఫలమైందా, లేదంటే ఇంకేదైనా సాంకేతిక కారణం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మాత్రం ప్రాథమికంగా మాత్రం పక్షి ఢీకొనడం వల్లనే 179 మంది మృతి చెందినట్లుగా ఈ ప్రమాదంలో తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది.